ఏ పద్ధతి సాగు చేసినా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక అనుసరిస్తే మెరుగైన ఫలితాలకు ఆస్కారం కలుగుతుంది. అదనపు దిగుబడి సమకూరడమే కాకుండా భూస్థితి పరంగా పలు రకాలైన ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. కడప జిల్లాకు చెందిన రైతు రమేష్ ఇదే తరహాలో ప్రకృతి పద్ధతి అనుసరించి పలు రకాలైన పంటలు పండిస్తూ అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు. అందరికీ నమస్కారము. నా పేరు సివి రమేష్. మాది గూడెం చెరువు గ్రామము, జమ్మలమడుగు మండలము, కడప డిస్టిక్. మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. 2018లో డిపిఎం నాగరాజ్ సార్ గారు జమ్మలమడుగు రావడం జరిగింది. ఆయన సమావేశం పెట్టడము, ఆ సమావేశంలో మేము హాజరైనాము. హాజరు కావాలన్నా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకొని ఈ భూమి చేయడం జరుగుతుంది. మాకుండే ఎకరా 2 సెంట్లలోనే 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేసినాము. ఒక 30 సెంట్లు సాలువరి విత్తినాము. ఒక 52 సెంట్లు సాధారణ వరి నాటినాము. ఈ ఏటీఎం మోడల్లోనే దాదాపు 23 రకాల విత్తనాలను వేసుకోవడం జరిగింది. దాంట్లోనే వంగ, టమాటా, బెండ, మటిక, ఆకుకూరలు, చుక్కకూర, తోటకూర, బార్డర్గా బంతిపూలు, పొద్దుతిరుడు విత్తనాలు చుట్టూ బార్డర్గా వేసుకోవడం జరిగింది. ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న రమేష్ తనకున్న భూమిలో ఏటీఎం సాగు చేశారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. అదేవిధంగా మరికొంత భూమిలో ఆరుతడిలో వరి సాగు చేపట్టారు. ఈ విధంగా వేసుకున్న పంటలకు రైతు సాధికార సంస్థ సార్వత్రిక సూత్రాలకు అనుగుణంగా ద్రవజీవామృతంతో పాటు కషాయాలు అందిస్తున్నారు. అదేవిధంగా పురుగులను నియంత్రించేందుకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి అదనంగా రిలే షోయింగ్లో భాగంగా ఇతర పంటలు నాటుకొని అదనపు రాబడికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. దీంతోపాటు ప్రధానంగా ఎర్ర పంటల కొమ్మలతో సాగులో మల్చింగ్ చేసి భూమిలో తేమ శాతం పెంచేందుకు దోహదం చేస్తున్నారు. మొక్కల పోషకాల కోసము ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని పారించడం జరుగుతుంది. మొక్కల తెగుళ్ళకు కానీ ఏదైనా పురుగు కానీ వచ్చినప్పటికీ ఈ కషాయాలు, నీమాసరం కానీ అగ్నాసరం కానీ పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. జీవామృతము పారించడానికి మాకు సొంతంగా 2 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులతోనే మేము సొంతంగా తయారు చేసుకొని పంటకు పారించుకోవడము, పిచికారీ చేసుకోవడము జరుగుతుంది. ఆవులను ఉండబట్టి మాకు బిఆర్సి సెంటర్ అని మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఈ బిఆర్సి సెంటర్ అన్ని రకాల కషాయాలు, ద్రావణాలు, విత్తన కిట్స్ ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సాగు చేసిన వరి పంటకు నీటిని అందించే విషయంలో ప్రత్యేక పరికరంతో భూమట్టాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా ఏటీఎంలో ప్రధాన పాత్ర పోషించే బెడ్ల ఏర్పాటును నిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల సాగు చేసిన పంటల నుంచి మెరుగైన దిగుబడులు రావడంతో కుటుంబ సభ్యుల సహకారంతో ఉత్పత్తులు సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ 20 సెంట్ల ఏటీఎం మోడళ్లలోనే మాకు దాదాపు వారానికి వచ్చేసి 800 నుంచి 900 రూపాయలు ఆకుకూరల్లోనే మాకు రావడం జరుగుతుంది. తర్వాత 20 నుంచి 24 రోజులకు కూరగాయలు రావడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మాకు ఒక నెలకు వచ్చేసి 5,000 నుంచి 6,000 రూపాయల ఆదాయం వస్తుంది. మేము ప్రకృతి వ్యవసాయం కింద పండించిన పంటలు మేము సొంతంగానే ప్రాసెసింగ్ చేసుకోవడము, అమ్ముకోవడం జరుగుతుంది. ఈ విధంగా అమ్ముకోవడం వలన మాకు 20,000 నుంచి 30,000 వరకు ఆదాయం రావడం జరుగుతుంది. మాకు పండించే వడ్లు తీసుకొని మిల్లుకి వేసుకొని వాటిని బియ్యంగా ఆడించుకొని మళ్ళీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పండించే ప్రకృతి వ్యవసాయం కింద పండించే పసుపు కానీ కారం పొడి కానీ ఏదన్నా అవి పిండి చేసుకొని ప్రాసెసింగ్ మాదిరి ప్యాకెట్స్ రూపంలో మేము అమ్మడం జరుగుతుంది. వీటికి అదనంగా ఇటీవల సంస్థ సమకూర్చిన బీఆర్సీ సెంటర్లో జీవామృతాలతో పాటు కషాయాలను సిద్ధం చేసుకుని తోటి రైతులకు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా పాడిని వృద్ధి చేసుకుంటూ వాటి నుంచి సమకూరిన మూత్రంతో పాటు పేడను నిల్వ చేసుకుని ఇన్పుట్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ సప్లై చేయడం వలన చాలా మంది రైతులు ఇష్టపూర్వకంగా తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపు 250 నుంచి 300 వరకు మా కషాయాలు తీసుకుని పోయి చుట్టుపక్కల గ్రామ రైతులందరూ వినియోగించుకోవడం జరుగుతుంది. వాటి లాభ నష్టాలను గురించి కూడా మాకు తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా తను పండించిన ఉత్పత్తులకు విలువ హెచ్చింపులో భాగంగా మరపట్టి వినియోగదారులకు విక్రయిస్తూ అదనపు రాబడి సాధిస్తున్నారు.